So hi friends, welcome back to another video. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న హోండా SP125 లో మనకి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ తో పాటు బ్లూటూత్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, USB ఛార్జింగ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, LED టైల్ ల్యాంప్ కానీ, LED DRS కానీ, అప్డేటెడ్ ఇంజిన్ తో పాటు ఇంకా మనకి చాలా మంచి ఫీచర్స్ తో మనకి 2025 మోడల్ అయితే లాంచ్ చేస్తుంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే హోండా SP125 యొక్క కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ గా వీళ్ళు తీసుకొచ్చింది హెడ్ లైట్ యొక్క డిజైన్ అనేది కంప్లీట్ గా మనకి చేంజ్ అయితే చేశారనమాట. స్ప్లింట్ LED హెడ్ లైట్ సెటప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే LED DRS కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ప్రీవియస్ గా కూడా మనకి LED హెడ్ లైట్ సెటప్ ఉన్నప్పటికీ కూడా మనకి LED DRS మనకి దాంట్లో అయితే లేవన్నమాట. సో ఈసారి మనకి కంప్లీట్ గా ఆ స్పేస్ అంతా కూడా మనకి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని మనకి మంచి LED హెడ్ లైట్ సెటప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో చూడడానికి ఫ్రంట్ ప్రొఫైల్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట ఈసారి అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క టైల్ ల్యాంప్ అని చెప్పొచ్చు. టైల్ ల్యాంప్ అనేది మనకి హోండా SP160 లో ఏదైతే LED టైల్ ల్యాంప్ ఉందో సేమ్ టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో LED కి అయితే అప్డేట్ చేశారు కాబట్టి ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేది మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా LED తీసుకొచ్చుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఇన్ ఫ్యూచర్ లో మనం ఇది కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్ గా ఉన్న గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంటాయి, బట్ వీళ్ళు కంప్లీట్ గా మనకి 2025 తీసుకొచ్చారు కాబట్టి సో చూడడానికి ఫ్రెష్ గా అనిపించాలి కాబట్టి గ్రాఫిక్స్ కూడా మనకి కంప్లీట్ గా చేంజ్ చేశారని చెప్పొచ్చు. సో ఇవి కూడా మనకి పర్లేదు, బాగానే అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో చూడడానికి ఐ క్యాచ్ గా మనకి ఇవి యొక్క గ్రాఫిక్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మేజర్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 4.2 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట కన్సోల్ అనేది. సో చూడడానికి అయితే మాత్రం పర్సనల్ గా నాకైతే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది కన్సోల్ అనేది. ఈవెన్ మనకి హోండా యూనికాన్ లో మనకి డిజిటల్ కన్సోల్ కి అప్డేట్ చేసినప్పటికీ కూడా మనకి దాంట్లో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ కన్సోల్ హోండా యూనికాన్ లో కూడా ఇచ్చింటే బాగుంది చెప్పేసి నాకు అనిపించింది. సో దీ యొక్క కన్సోల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. దీంట్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా అడిషనల్ గా మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మనకు వచ్చే కాల్స్ కానీ, SMS కానీ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే విజిబుల్ అయితే అవుతాయని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి మనం బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కానీ, ఇంకా మనకి ఫేవరెట్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి థీమ్ కూడా మనకి మార్చుకోవచ్చు అనమాట. అంటే డార్క్ మోడ్, లైట్ మోడ్ అని చెప్పేసి థీమ్ కూడా మనం డిజైన్ మార్చుకోవచ్చు. ఇలా మనకి చాలా మంచి ఫీచర్స్ మనకి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియల్ టైమ్ లో మనకి బైక్ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మీకు ఇన్ డెప్త్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ తీసుకొచ్చారు కాబట్టి సో బ్లూటూత్ ఫంక్షన్స్ అన్ని ఆపరేట్ చేయడానికి మనకి హ్యాండిల్ బార్ మీద మనకి నావిగేషన్ బటన్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఎలా వర్క్ అవుతాయి కూడా మనం రియల్ టైమ్ లో వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మిగిలిన కంపెనీస్ కూడా మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు కంప్లీట్ గా Type A తో మనకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు మాత్రం Type C తో మనకి రావడం జరుగుతుంది. సో Type C అనేది అడ్వాన్స్డ్ వెర్షన్ చెప్పొచ్చు. అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు. 15 వాట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి దీంట్లో యూజ్ చేసామని చెప్పేసి వీళ్ళైతే కంప్లీట్ క్లారిటీగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బట్ మిగిలిన రిమైనింగ్ కంపెనీస్ అనేవి ఎంత ఛార్జింగ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నాయి ఎక్కడ కూడా మనకి మెన్షన్ అయితే చేయట్లేదు. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఇంజిన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మనకి అప్డేటెడ్ వెర్షన్ తో కూడిన 125cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి OBD 2B కి సంబంధించిన అప్డేటెడ్ వెర్షన్ చెప్పొచ్చు. సో ప్రీవియస్ గా ఉన్న ఇంజిన్ కి కొంచెం ట్యూన్ చేసి మనకి కొంచెం రిఫైన్మెంట్ గా మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా మనం రియల్ టైమ్ లో బైక్ వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో ఇది మనకి 10.7 PS పవర్ ని అలాగే 10.9 Nm టార్క్ మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అలాంగ్ విత్ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ మనకి ఫ్రంట్ సైడ్ 31 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ మోనోషాక్ కి అప్డేట్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే మిగిలిన కాంపిటీషన్ బైక్స్ అనేవి మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మోనోషాక్ కి అప్డేట్ చేస్తుంటే బాగుండేది. బట్ ఫ్యూచర్ లో మనం ఇదైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి డ్రమ్ వేరియంట్ అండ్ ఇంకొకటి డిస్క్ వేరియంట్. సో డిస్క్ వేరియంట్ లో మనకి కంప్లీట్ గా ఫ్రంట్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్ లో మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 2 వేరియంట్స్ వీళ్ళైతే లాంచ్ చేశారు. ఒకటి స్టాండర్డ్ వేరియంట్ అండ్ ఇంకొకటి హయ్యర్ వేరియంట్. ఒకవేళ మీరు స్టాండర్డ్ వేరియంట్ కనుక తీసుకుంటే దాంట్లో మనకి ఎటువంటి డిస్క్ అయితే ఉండదు. అలాగే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ కాకుండా ఓల్డ్ కన్సోల్ ఏదైతే ఉందో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అది మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదన్నమాట. ఫ్రంట్ సైడ్ 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి 100/80 18 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో టైర్స్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ టైర్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎకనామిక్స్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదన్నమాట. ప్రీవియస్ గా ఏవైతే ఎకనామిక్స్ ఉన్నాయో సేమ్
ఎర్గనామిక్స్ తో మనకి రావడం జరుగుతుంది. 116 kgs కర్బ్ వెయిట్ తో పాటు 790 mm సీట్ హైట్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 11.2 లీటర్ ట్యాంక్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మైలేజ్ కూడా మనం 65 నుంచి 70 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 5 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఒకటి బ్లాక్ కలర్, అలాగే గ్రే కలర్, బ్లూ కలర్, అలాగే రెడ్ కలర్, అలాగే మ్యాట్ బ్లూ, మొత్తం మనకి 5 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. సో మీకు నచ్చిన కలర్ అనేది మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియో యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా మనకి డ్రమ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 88,000 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడు మనకి 3,000 రూపాయలు పెంచి 91,000 రూపాయలతో మనకి దీన్ని లాంచ్ అయితే చేశారు. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా మనకి 1,07,000 అయితే వచ్చింది అనమాట ఆన్ రోడ్ అనేది. ఇప్పుడు మనకి 1,10,000 రూపాయల వరకు అయితే పడుతుంది. అలాగే డిస్క్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ప్రీవియస్ గా మనకి 92,000 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని 8,000 రూపాయలు పెంచి 1,00,000 అయితే మనకి లాంచ్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా మనకి 1,11,000 రూపాయలు, 1,12,000 రూపాయలు వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి 1,20,000 నుంచి 1,22,000 మధ్యలో మనకి రావడం జరుగుతుంది. సో ప్రైస్ అనేవి అప్రాక్సిమేట్లీ మీకు చెప్పాను, ఎందుకంటే డే బై డే మనకి ఆన్ రోడ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మారదు, ఆన్ రోడ్ మాత్రమే మారుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ఆన్ రోడ్ అనేది మారుతుంది. కాబట్టి సో ఎగ్జాక్ట్ ప్రైస్ అని తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ నియరెస్ట్ షోరూమ్ అయితే విజిట్ చేయండి, మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హోండా SP 120 యొక్క కంప్లీట్ ప్రైస్ అలాగే స్పెసిఫికేషన్స్ అన్ని మీకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది 50K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్లయితే మనం ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.